వెల్కమ్ టు భక్తివం ఛానల్. ఈ వీడియోలో తిరుమల వెంకటేశ్వర స్వామి కళ్ళు ఎందుకు మూసి ఉంచుతారు, దాని వెనక రహస్యం ఏమిటో తెలుసుకుందామా? విభిన్న విశ్వాసాలకు సాంప్రదాయాలకు పేరుగాంచిన అనేక ప్రసిద్ధ దేవాలయాలు మన దేశంలో ఉన్నాయి. ఆ దేవాలయాల్లో తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అత్యంత ప్రసిద్ధి చెందిన ధార్మిక ప్రదేశాలలో ఒకటి. ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. తిరుపతి బాలాజీ ఆలయాన్ని కలియుగ వైకుంఠంగా పిలుస్తారు. వెంకటేశ్వర స్వామిని శ్రీనివాస, బాలాజీ, గోవింద అనే పేర్లతో భక్తులు పిలుస్తారు. రోజుకు లక్షలాది మంది భక్తులు ఈ ఆలయంలో వెలసిన బాలాజీని దర్శించుకుంటూ ఉంటారు. కొలిచిన వారికి కొంగు బంగారమై భక్తుల కోరికలు తీర్చే కలియుగ దైవం వెంకటేశ్వరుడు. తిరుపతి బాలాజీ విష్ణుమూర్తి అవతారమని, ఆయన కలియుగంలో ఉన్నంతకాలం కలియుగం అంతం కాదని భక్తుడి యొక్క నమ్మకం. అయితే 7 కొండలపై వెలిసిన వెంకన్న కన్నులు ఎప్పుడూ మూసి ఉంటాయని ప్రతి ఒక్కరు వినే ఉంటారు. అసలు దీని వెనక ఉన్న రహస్యం ఏమిటి, ఎందుకు తిరుపతి బాలాజీ కళ్ళు మూసి ఉంటాయో అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. తిరుపతి దేవస్థానాన్ని కలియుగంలో వెంకటేశ్వరు నివాసంగా పరిగణిస్తారు. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలోని తిరుమలలో ఉన్నది. శ్రీహరి అవతారమైన వెంకటేశ్వరుడు శక్తివంతమైన ప్రకాశవంతమైన కళ్ళను మూసే ఉంచుతారు. ఎందుకంటే ఆయన భక్తులు వెంకటేశ్వర స్వామి కళ్ళలోకి నేరుగా చూడలేరు. ఆయన కళ్ళు విశ్వశక్తికి మించినవని పండితులు చెబుతున్నారు. ఈ కారణంగానే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్ళను మూసి ఉంచుతున్నారని చెబుతారు. ఒక్క గురువారం మాత్రం వెంకటేశ్వర స్వామి కన్నుల ముసుగును మారుస్తారు. ఆ సమయంలో మాత్రమే భక్తులు వెంకటేశ్వరు నేత్రాలని ఒక్క క్షణం చూడగలరు. ఆలయంలో వెంకటేశ్వరుని కన్నులను పచ్చకర్పూరంతో కప్పి ఉంచుతారు. ధార్మిక గ్రంథాల ప్రకారం తిరుపతి బాలాజీ కళ్ళు ఎప్పుడూ తెరిచి ఉంటాయని, ఆయన కళ్ళు చాలా తీక్షణంగా ఉంటాయని, నేరుగా చూడలేమని చెబుతారు. అందుకే భగవంతుని కన్నులు ఎప్పుడూ కర్పూరంతో మూసి ఉంచుతారు. కేవలం గురువారం మాత్రమే వెంకటేశ్వరుని నేత్రాలను భక్తులు చూడవచ్చని చెబుతారు. వారంలో ప్రతి గురువారం వెంకటేశ్వర స్వామికి చందనంతో అభిషేకం చేసి ఆపై ఆయన విగ్రహానికి చందనం పూస్తారు. ఆయన గుండెలపై చందనం పూత పూయటం వల్ల లక్ష్మీదేవి ప్రతిమ కనిపిస్తుంది. తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి రోజు 100 అడుగుల పొడవైన దండను అలంకరిస్తారు. ఆ మాలను 27 రకాల పూలతో కడతారు. అన్ని దండలలోని పూలను వివిధ తోటల నుండి సేకరిస్తారు. అలాగే వైకుంఠోత్సవం, బ్రహ్మోత్సవాల సందర్భంగా విదేశాల నుంచి కూడా పూలను తీసుకువస్తారు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.